నేడు తెలంగాణ కేబినెట్ భేటీ అవ్వనుంది. మేడారంలో కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి కీలక అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇదే అంశంలో చూసుకుంటే కీలకంగా ఇటు మేడారం అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, జాతర ఏర్పాట్ల గురించి మరియు గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. పోట్లాపూర్ ఎత్తిపోతల పథకం పైన కూడా చర్చ జరగనుంది. దేవాదుల ప్యాకేజ్ 3 పనులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన పైన కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికల పైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. 2028లో జరిగే కృష్ణా మరియు గోదావరి పుష్కరాల నిర్వహణ పైన కూడా ఏర్పాట్లకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. యాసంగి రైతు భరోసా కింద పెట్టుబడుల సహాయం పంపిణీ అంశం పైన మరియు హ్యామ్ రోడ్ల పైన కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఇటు తెలంగాణ కేబినెట్ భేటీ అవ్వనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే ఈరోజు మేడారంలో కేబినెట్ భేటీ జరుగుతుందని తెలుస్తోంది. ఎటువంటి కీలక అంశాలపైన ఈరోజు చర్చించే అవకాశం ఉందంటారు? ఈరోజు రేపు బిజీ షెడ్యూల్ ఉంది. మొత్తం కూడా ఈరోజు ఖమ్మం ఏదైతే సభ ఉందో ఖమ్మం సభకు వెళ్ళనున్నారు. ఖమ్మంలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి శంకుస్థాపనలు చేయనున్నారు. దాంట్లో ముఖ్యంగా నర్సింగ్ కాలేజ్, మధులపల్లి అగ్రికల్చర్ మార్కెట్, జేఎన్టీయు కాలేజీల ప్రారంభోత్సవం ఉంది. దాంట్లో పాటు వైద్యానికి సంబంధించి కూడా కుసుమమంచిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. సో దాని తర్వాత ఏదైతే సిపిఎం 100 అంటే శతాబ్ది ఉత్సవాలు ఉన్నాయి, దాంట్లో కూడా పాల్గొననున్నారు పెద్ద ఎత్తున. దాని తర్వాత దాదాపు 4:30 సమయంలో ఆయన మేడారంకు బయలుదేరుతారు. మేడారంలో 5 గంటల నుంచి 6:30 వరకు కూడా క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఈ క్యాబినెట్ మీటింగ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే గతంలో కూడా ఇదివరకు ఎప్పుడు కూడా హైదరాబాద్లో అంటే సచివాలయం ఇటు హైదరాబాద్లోనే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. హైదరాబాద్ అవతల జరగడం ఇది మొదటిసారి కావడం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. కొంత మొత్తం కూడా అందరినీ ఆలోచింపదగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం అంటే గతంలో ఎప్పుడు కూడా క్యాబినెట్ మీటింగు ఇక్కడే జరిగేది, హైదరాబాద్లో జరిగేది. సో ఎప్పుడు కూడా బయట ఎక్కడ జరగలేదు. సో ఇప్పుడు ప్రధానంగా ఏదైతే సమ్మక్క సారక్క జాతరను ఉద్దేశించి అక్కడ సీతక్క ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దానికి సంబంధించి ఈరోజు కీలక నిర్ణయాలు కూడా తీసుకొని ఉన్నారు. జాతర గురించి ఇప్పుడు మనం చూసుకుంటే గత సంవత్సరం జరిగిన జాతరలో లోపాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా ఇటు భేటీలో ఇప్పుడు చర్చించే అవకాశం ఉందంటారా? ఎస్, డెఫినెట్గా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 361 కోట్ల నిధులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అన్ని పనులు వేగవంతం చేసినారు. ఇప్పటికే 99% పనులన్నీ కూడా పూర్తయినాయి. ఈరోజు రేపు ఆయన శంకుస్థాపనలో కూడా పాల్గొంటారు. ఏదైతే దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అంటే జాతరను ఎలా జరపాలి ఏంటి, 28, 29, 30, 31 ఈ 4 రోజులు కూడా జాతర జరగనుంది. ఆ జాతరకు సంబంధించి మొత్తం కార్యాచరణ ఇప్పటికే సిద్ధం చేశారు. సో దీన్ని ఒక మహా కుంభమేళ జాతరగా తెలంగాణలో అతిపెద్ద పండగగా జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. ఒక్క ఆదివారం రోజే దాదాపు 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఆదివారం కూడా 10 లక్షల మంది పైనే వస్తున్నారని కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి అందరూ వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఛత్తీస్గఢ్, పక్క రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక అక్కడి నుంచి కూడా జనాలు వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్ల గురించి ఇప్పటికే 100 కిలోమీటర్ల దూరంలో కూడా మొత్తం పార్కింగ్ కావచ్చు అన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఈరోజు ముఖ్యంగా ఆ జాతర గురించి గతంలో జరిగినటువంటి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నిటిని కూడా చెరిపి ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ పండుగను చేయాలి. ఈ తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా ఈ జాతరను జరపాలనేది కేబినెట్ నిర్ణయం తీసుకొని ఉంది. ఇప్పటికే నిధులు కూడా పెద్ద ఎత్తున సమకూర్చారు. భారీ శంకుస్థాపనలు చేయనున్నారు. ఏదైతే జంపన్న వాగుందో అక్కడ కూడా రేపు ఆయన పర్యటించనున్నారు. మొత్తం కూడా రేపు ముఖ్యమంత్రి దర్శనం చేసుకొని ఉన్నారు. రేపు రాత్రి ఏదైతే ఈరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఈ క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు, క్యాబినెట్ కూడా పాల్గొంటుంది. మొత్తం అక్కడ రాత్రి హరిత హోటల్లోనే బస చేస్తారు. దానికి సంబంధించి కూడా మొత్తం ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా అయిపోయినాయి. ముఖ్యంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా
కూడా పెద్ద ఎత్తున కొన్ని అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. ఏదైతే ఈ జిల్లాల విభజన గురించి కావచ్చు, జిల్లాల పునర్విభజన గురించి కావచ్చు, అలాగే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, వ్యూహం ఏంటి, మొత్తం కూడా కార్యకర్తలు అలాగే కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా ఇటు గిరిజనుల సంక్షేమం గురించి చూసుకుంటే కూడా ఇటు భూ హక్కుల సమస్యల పైన కూడా నిర్ణయించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఎస్, గిరిజనుల గురించి ఇప్పటికే ములుగు జిల్లా గురించి ములుగు జిల్లాలో పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలకి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఏదైతే దేవాదాయులా ఉందో అదే మూడో గ్రేటర్ పరిధి ఉంటుంది, దానికి సంబంధించి కూడా ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. సో అక్కడ నీటి సమస్య గురించి పెద్ద ఎత్తున అక్కడ పోరాడుతున్నారు. దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ ములుగు జిల్లాకు సంబంధించి నీటి సమస్య కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జాతరకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, సో అక్కడ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు ఈ కేబినెట్ మీటింగ్లో. దాంతోపాటు ఈ జిల్లాల విభజనలో ఉన్నటువంటి మార్పులు కావచ్చు, చేర్పులు కావచ్చు, మున్సిపాలిటీలకు సంబంధించి కార్పొరేషన్ ఈ 3 కార్పొరేషన్ల హైదరాబాద్కు సంబంధించి వీటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధుల గురించి, అలాగే ఆర్థిక సహాయం రైతులకు ఈ రైతు భరోసా పాటు ఆర్థిక సహాయం రైతులకు ఎలా అందజేయాలి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దాని మీద కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ చేసే అవకాశం. స్పష్టత ఎప్పుడు ఇస్తారంటారు? ఎస్, ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి ఏంటి అనేది కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత కొన్ని సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు, సో కొంతమంది రేపటి ఎల్లుండి షెడ్యూల్ వస్తుంది అంటున్నారు. ఫిబ్రవరిలో అయితే పక్క ఎలక్షన్స్ జరుగుతాయని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మరి ఈ కేబినెట్ మీటింగ్లో పెద్ద ఎత్తున అందరు మంత్రులతో ముచ్చటించి అందరూ వాదనలు ప్రతివాదనలు తీసుకున్న తర్వాత కేబినెట్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయం తర్వాత కూడా మొత్తం కూడా మరి అన్నీ బయట పెడతారు. ముఖ్యంగా ఈ కేబినెట్ మీటింగ్లో దాదాపు గంటన్నర పాటు ఈ కేబినెట్ మీటింగ్ జరగనుంది. దాంట్లో చాలా సంచలన కార్యక్రమాలు కూడా తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఈ రైతుల గురించి, అలాగే ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి, దానిపైన కూడా చర్చ జరపనున్నారు. జిల్లాల విభజన గురించి కూడా చర్చ జరపనున్నారు. మున్సిపాలిటీల విషయంలో కూడా చర్చ జరపనున్నారు. సికింద్రాబాద్ ఏదైతే ఇష్యూ జరుగుతుందో దానిపైన కూడా ఈరోజు మాట్లాడతారని ఎత్తిపోతల పథకం పైన కూడా చర్చించే అవకాశం ఉందంటారా? ఎస్, ములుగు జిల్లాకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున సీతక్కను అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 100 కోట్లలో ఇప్పటికే అంటే 361 కోట్లు ఇప్పటికే నిధులు వచ్చినాయి. అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ నిధులు రాలేదు. సో ఆ కోట్లపూర్ ఎత్తిపోతల ఈ నిధులు కావచ్చు, దానికి అన్నీ కూడా అంటే అక్కడ ములుగు జిల్లాలో ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడు ఆమె మంత్రిగా ఉన్నారు కాబట్టి చాలా డెవలప్ చేస్తున్నారు అనేది ఇప్పటికే అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఉమ్మడి వరంగల్ కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, పెద్ద ఎత్తున ఆ జిల్లాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకున్నారు. ముఖ్యంగా మీటింగ్ తర్వాత మరి ఈ మున్సిపల్ ఎన్నికల గురించి ఒక చర్చించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ హామీలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చ జరగనున్నారు. వచ్చే ఎన్నికల గురించి సంసిద్ధం కానున్నారు. దాంతో పాటుగా ఏదైతే పుష్కరాలు ఉన్నాయో, కృష్ణా గోదావరి పుష్కరాలు ఉన్నాయో ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నారు గవర్నమెంట్. సో వాటి మీద కూడా ఈరోజు చర్చించనున్నారు. సో ఈ అన్ని కీలక అంశాలపైన నిర్వహణకు ప్రత్యేక అథారిటీని ఏమన్నా అపాయింట్ చేయనున్నారా? ఎస్, కృష్ణా గోదావరి పుష్కరాలకు ఇంకొక 2 సంవత్సరాల సమయం ఉంది. దానికి ముందుగానే అంటే ఒక సంవత్సరం ముందుగానే ఇవన్నీ కూడా మనం ఇది చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశం జారీ చేశారు. స్పెషల్ టీంని అయితే వాళ్ళు హైర్ చేసుకొని ఇప్పటికే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఏదైతే కీలక అంశాలు ఉన్నాయో ఈ అభివృద్ధి పనుల గురించి కావచ్చు, సమ్మక్క సారక్క జాతర గురించి కానీ, కృష్ణా గోదావరి పుష్కరాల గురించి, అలాగే ఈ జిల్లాల పునర్విభజన గురించి కానీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ గురించి ఇవన్నిటిపైన కూడా చర్చ జరగనుంది. సో ఈ చర్చకు ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్కి బయట ప్రధానంగా మొదటిసారి ఈ క్యాబినెట్ మీటింగ్ జరగడం పెద్ద ఎత్తున తెలంగాణలో అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందమ్మా. ఇటు యాసంగి రైతు భరోసా కింద పెట్టుబడుల సహాయం పంపిణీ ఏదైతే ఉందో ఈ అంశం పైన ఇప్పటికే ఆల్రెడీ అర్హులైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబితా సిద్ధమైందంటారా?
ఎస్ ఇప్పటికే అంటే నిధులు సేకరణలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే భరోసాతో పాటు వాళ్ళకి ఆర్థికంగా మనం ఏదో సహాయం చేయాలి అంటే పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తారనేది కూడా చెప్తా ఉన్నారు. దీంట్లో ఒక నిర్ణయం ఉన్నారు అంటే మంత్రులకు అందరికీ దిశానిర్దేశం చేసి అంటే ఏదైతే యాసంగి మనము భరోసా ఇస్తామో ఆ భరోసాతో పాటు వాళ్ళకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి వాళ్ళను పెద్ద ఎత్తున ఆకర్షింపజేయాలి. అంటే మనం ముఖ్యంగా రైతులకు వెన్నంటి ఉండాలి. రైతులకు ఏదైతే యూరియా సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చర్చించనున్నారు. వీటన్నిటిపైన ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిపైన చర్చించనున్నారు. ఏదైతే ప్రభుత్వం చేయాలనుకుంటుందో వాటిపైన కూడా చర్చించనున్నారు. సో అవన్నీ చర్చించిన తర్వాత ఒక డిసిషన్కి వచ్చి సో మళ్ళీ మీడియా ముందు పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. సాయంత్రం ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కీలక విషయాలు అయితే మరి వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. హ్యామ్ రోడ్ల పైన కూడా చర్చించనుంది క్యాబినెట్ అంటూ తెలుస్తోంది. అంటే ఇప్పుడు హ్యామ్ రోడ్ల నిర్మాణం ఏదైతుందో అంటే నాణ్యత పరమైన అంశం పైన కూడా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ఎస్ ఇప్పటికే హ్యామ్ రోడ్ల విషయంలో ముఖ్యంగా ఏదైతే గతంలో హ్యామ్ రోడ్లకు సంబంధించి భద్రతకు సంబంధించి అలాగే క్వాలిటీకి సంబంధించి ఇప్పటికే ఆ టెండర్లకు అయితే ఇప్పటికీ రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చేసినటువంటి టెండర్లే ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదంటూ కూడా కొన్ని ఆరోపణలు వినబడుతూ ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యామ్ రోడ్లలో మరి టెండర్లు ఎలా పిలుస్తారు ఏంటి, గతంలో ఫండ్స్ను మరి ఎలా రిలీజ్ చేస్తారు ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కోట్లు పెట్టినా వాళ్ళకి ఇంకా అమౌంట్ ఆ డబ్బులు రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మరి క్యాబినెట్లో కూర్చొని మరి దీన్ని ఏం చేద్దాం ఏంటి అనేది కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దానిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అమూల్ రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం నేడు తెలంగాణ క్యాబినెట్ అయితే భేటీ అవ్వనుంది. మేడారంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి కీలక అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారని తెలుస్తుంది. ఇక మేడారం అభివృద్ధి మరియు మాస్టర్ ప్లాన్, జాతర ఏర్పాట్లు మరియు గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన చర్చ జరగనుంది. ఇక పోట్లాపూర్ ఎత్తిపోతల పథకం పైన మరియు దేవాదుల ప్యాకేజ్ 3 పనులకు కూడా ఆమోదం తెలుపనున్నట్టు తెలుస్తోంది. ఇక జిల్లాల పునర్విభజన పైన కూడా కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికలపైన కూడా ఈరోజు ఫోకస్ పెట్టి ఇటు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక 2028లో జరిగే కృష్ణా మరియు గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక యాసంగి రైతు భరోసా కింద పెట్టుబడుల సహాయం పంపిణీ అంశం మరియు ఇటు హ్యామ్ రోడ్లపైన కూడా క్యాబినెట్ ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు చూసుకుంటే స్కెడ్యూల్ ప్రకారం 4:30కి అంతా కూడా ఇటు మేడారం అయితే వెళ్ళనున్నారని తెలుస్తుంది. ఇక 5:30 నుంచి అయితే క్యాబినెట్ మీటింగ్ మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంట నుంచి గంటన్నర వరకు కూడా ఈ క్యాబినెట్ సమావేశం అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశంలో చూసుకుంటే ఇది వరకు కూడా మొత్తం హైదరాబాద్లోనే ఈ సమావేశం అయితే జరిగేది. కానీ ఇప్పుడు మొదటిసారి హైదరాబాద్ అవతల అయితే ఇప్పుడు మేడారంలో ఈ భేటీ అయితే అవ్వనున్నారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించి ఇటు మొత్తం మేడారం జాతర పైన మెయిన్గా ఫస్ట్ ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మెయిన్గా చూసుకుంటే సండేలో అయితే దాదాపుగా 10 లక్షల మంది మేడారం జాతరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2 రోజుల స్కెడ్యూల్ కంప్లీట్గా అయితే ఇంకా ఎలక్షన్లకి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్లకి సంబంధించి మరొక 2 రోజుల్లో స్కెడ్యూల్ విడుదల చేయనున్నారు అంటూ తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అయితే హ్యామ్ రోడ్ల పైన కూడా అంటే నిర్మాణంలో అయితే నాణ్యత లోపాలు ఉన్నాయో వాటిపైన కూడా చర్చించే అవకాశం మరియు ఇటు యాసంగి రైతుల భరోసా నిధుల గురించి అర్హులైన రైతుల జాబితా గురించి కూడా పూర్తి వివరాలను గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక పుష్కరాల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆల్రెడీ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల ముందు ఇటు పాలనా సంస్కరణల పైన అయి ఉండొచ్చు, ఇటు మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ పైన కూడా ఒక స్పష్టత తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఈరోజు. ఇక ప్రస్తుతం అయితే పోట్లాపూర్ ప్రాజెక్టు పైన కూడా ఇటు నిధుల కేటాయింపు అయి ఉండొచ్చు, ఎంతమంది రైతులకు దీనివల్ల లబ్ధి పొందుతుంది, వీటన్నిటి అంశాలపైన కూడా ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు జరగబోయే భేటీ మాత్రం ఒక కీలక అంశంగా అయితే మనం చూడొచ్చు.